నమస్కారం అండి. సులువైన వంటకి స్వాగతం. ఈరోజు తెలంగాణ స్పెషల్ నాటుకోడి పులుసు కారం కారంగా ఘాటుగా చిక్కటి గ్రేవీతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేవన్నీ పండగలే కాబట్టి బోనాల పండుగ స్పెషల్గా నాటుకోడి పులుసు అయితే చూపించాలనుకుంటున్నాను. చాలామందికి గ్రేవీ చిక్కగా రాదు. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేయండి. గ్రేవీ చిక్కగా వస్తుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ముందుగా అయితే నేను ఒక నాటుకోడి అయితే తీసుకున్నాను. దాన్ని మంచిగా కడుక్కోవాలి. ఎప్పుడైనా మనం ఏ నాన్ వెజ్ అయినా కూడా ఒకసారి ఒక నిమ్మకాయ వేసి దాంట్లో కొంచెం దొడ్డుప్పు అయినా సరే మామూలు ఉప్పు అయినా సరే వేసి మంచిగా కడిగేసుకోవాలండి. దానివల్ల ఏంటంటే నీచు వాసన అట్లా కౌసు వాసన అనేది రాదు, మంచిగా ఉంటుంది కూర అనేది. ఏ నాన్ వెజ్ అయినా సరే ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే మనకి ఆ నీచు వాసన అనేది రాదు. అందుకని ఇక్కడ నేనైతే ఒక నిమ్మకాయ వేసి మంచిగా కడిగేసుకుంటున్నానండి. మనం నాన్ వెజ్ ఎప్పుడైనా మంచిగా క్లీన్ చేసుకోవాలి, లేకుంటే కూర అనేది నీసు వాసన వస్తుంది. ఇక్కడ కడిగేసుకున్నాక మంచిగా 2 చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత 1 చెంచా పసుపు. ఇది నాటుకోడి కాబట్టి మనకు కొంచెం పులుసు కాబట్టి కారం అనేది ఎక్కువే పడుతుంది. పులుపు వేసుకున్న కూరలలో ఎన్నైనా కారం కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇక్కడ నేనైతే 5 చెంచాల కారం అయితే వేసుకుంటున్నాను. తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు అనేది మన రుచికి సరిపడా వేసుకోవాలండి. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే తర్వాత లాస్ట్లో మనం టేస్ట్ వేసి ఇంకా పడితే వేసుకోవచ్చు. ఎక్కువ అయితే ఏం చేయలేం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి. లాస్ట్లో టేస్ట్ వేసి ఇంకా పడితే వేసుకోవచ్చు. ఇక్కడ అన్నీ మనం ఉప్పు కారం అన్నీ మంచిగా ముక్కలకు పట్టేట్టు కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నీళ్ళు పోసి ఒకసారి మంచిగా కడిగేసుకోవాలి. చింతపండు ఏమైనా డస్ట్ అలాంటిది ఉంటే మంచిగా క్లీన్ అవుతుంది. ఒకసారి కడిగేసి ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ చింతపండు మునిగేంత నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్లో ఎప్పుడైనా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ నేను పెద్ద 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అయితే వేసాను. తర్వాత 2 ఉల్లిగడ్డలు పెద్ద సైజువి 2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకొని ఆయిల్ వేడైనాక అందులో వేసుకొని అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక కొద్దిగా పుదీనా అట్లా ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై కావాలి, ఎందుకంటే కొత్తిమీర కడిగి వేసుకుంటాం కదా, ఆ నీళ్ళంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా ఈ నూనెలో కూడా పసుపు వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కూరలో కూడా 1 స్పూన్ పసుపు వేసా. ఇక్కడ ఒక 1/2 స్పూను పసుపు అయితే వేస్తున్నాను, కూర మంచి కలర్ వస్తుందని. తర్వాత ఈ ఫ్రై అయ్యాక మనం కలిపి పెట్టుకున్న నాటుకోడిని అయితే ఇందులో వేసేసుకోవాలి. మంచిగా వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు నూనెలో అయితే ఈ ఫ్రై చేసుకోవాలి. 1-2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే మంచిగా నూనె ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. చిన్న మంట మీద పెట్టేసుకోవాలి. తర్వాత పక్కకు ఒక కడాయి తీసుకొని మనం అందులో ఒక 2 చెంచాల ధనియాలు ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత 1 చెంచా గసాలు కూడా ఫ్రై చేసి పక్కకు పెట్టుకోవాలి. కొంచెం కొబ్బరి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసి పక్కకు పెట్టుకొని అది ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో 2 ఇలాచీలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 5 లవంగాలు, కొద్దిగా మిరియాలు, అందులో ఇంకొద్దిగా సాజీరా ఇవన్నీ వేసేసుకొని మంచిగా మనమైతే మెత్తగా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టుకున్న మసాలా పక్కకు పెట్టేసుకొని మంచిగా చింతపండుని అయితే పిసికి అంత పులుసు తీసి ఒక గిన్నెలో పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనము మూత పెట్టినాం కదా, చికెన్ సిమ్లో పెట్టాలి. చికెన్ చూడండి ఎంత మంచిగా ఆయిల్ తేలి మంచిగా ఉడికింది ఇక్కడ చికెన్ అయితే. దీన్ని కూడా ఒకసారి మంచిగా అంతా కలపాలి. ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనము చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు రసం ఎప్పుడైనా చిక్కగా ఒక గిన్నెలో తీసి పెట్టుకోవాలండి. చిక్కగా నేనైతే ఈ గిన్నె నిండా చిక్కగా పులుసు తీసి పెట్టుకున్నాను. ఆ పులుసు వేసి మరొకసారి మళ్ళీ మంచిగా కలపాలి. కలిపాక మనకి ఇందులో ఒక 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటున్నాను నేను. మనం నీళ్ళు దాకా గ్లాస్ ఉంటాయి కదా, దాంతో 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకుంటున్నాను. ఎందుకంటే నాటుకోడి కాబట్టి అది ఉడకడానికి మంచిగా టైం పడుతుంది కాబట్టి 2 గ్లాసుల నీళ్ళు అయితే పడతాయి. 2 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఇంకా మూత పెట్టి నేను ఒక 15 నిమిషాలు అయితే పెద్ద మంట మీద వదిలేసానండి. మూత పెట్టి
మంచిగా నాటుకోడి కాబట్టి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. 15 నిమిషాల తర్వాత చూడండి మంచిగా కూర అయితే కుతకుతలాడుతూ ఉడుకుతుంది. ఇట్లా బాగా ఉడకాలి, ఎందుకంటే నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది. కొన్ని కూరలు ఇంకొంచెం ముదురుగా ఉంటాయి కాబట్టి మనము మీకు కూర ఉడకనట్టు అనిపిస్తే ఇంకొక గ్లాస్ నీళ్ళు వేడి చేసి వేడి నీళ్ళని పోసుకోవచ్చు. ఇక్కడ నాకైతే సరిపోయింది, లేతగానే ఉంది కోడి కాబట్టి ఉడికింది. ఇక్కడ ఒక 50% ఉడికిపోతుంది మనకి ఇలా 15 నిమిషాలు పెట్టుకుంటే. ఇప్పుడు ఇదే స్టేజ్లో మనము ఈ మసాలా వేసేసుకోవాలి. మనం అన్ని గరం మసాలా ఇలా రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా వేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టి ఇంకొక 15 నిమిషాలు వదిలేసేయాలి. మంచిగా ఈ మసాలాన్ని ముక్కలకు బట్టి ఇంకో 15 నిమిషాలు మూత పెట్టి వదిలేస్తే కూర అనేది ఇక మనకు పూర్తిగా ఉడికిపోతుంది. 15 నిమిషాల తర్వాత చూడండి కూర అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగా అయిందో, మనకు గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది, మంచిగా వస్తుంది. ఈ టైంలో మనకి ఉప్పు ఇట్లా పడితే టేస్ట్ చేసి వేసుకోండి. ఒకసారి టేస్ట్ చూడండి, ఉప్పు పడ్డట్టయితే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. అందుకనే నేను స్టార్టింగ్లో ఉప్పు అయితే కొద్దిగా వేసాను. ఇప్పుడు ఈ టైంలో ఉప్పు టేస్ట్ చేసి ఇంకా పడుతుంది అనుకుంటే వేసేసుకోవచ్చు. ఇంకా కూర అయితే మనకు రెడీ అయిపోయింది. ఎంతో రుచిగా ఉండే నాటుకోడి పులుసు అయితే చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అన్నంలోకైనా గారెల్లోకైనా నాటుకోడి పులుసు సూపర్గా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే బోనాల పండుగకి ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి మంచివి. ఉంటానండి, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. బాయ్ అండి.